హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు హెతాన్షి క్యూట్ టాక్స్. ఇవాళ కీన్ మాస్టర్ గురించి మనం తెలుసుకుందామండి. కీన్ మాస్టర్లో ఓన్లీ సిజర్ ఆప్షన్ గురించి తెలుసుకుందాము. ఇలా మనకి మొబైల్ ఇంటర్ఫేస్ ఉంటుంది. కీన్ మాస్టర్ మన ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. సెర్చ్ ఫర్ యాప్స్లో మొబైల్ ఇంటర్ఫేస్లో అలా సెర్చ్ చేస్తే కీన్ మాస్టర్ అని ఇలా వచ్చేస్తుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేస్తే 16:9 ఫర్ లాంగ్ వీడియోస్, 9:16 షార్ట్ వీడియోస్ అండి. మనం ఇప్పుడు ఓన్లీ ఫర్ షార్ట్ వీడియోస్కి ఎలా ఎడిట్ చేసుకోవాలో నేర్చుకుందాం. 9:16 దానిపైన క్లిక్ చేసేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చేస్తుంది. మీడియా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. మనం ఇక్కడ ఆల్ ఇమేజ్ అసెట్స్ ఇవన్నీ మొత్తం ఫోల్డర్స్ అన్నీ వచ్చేస్తాయండి. మనం ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకున్న ఫోల్డర్స్, ఇంకా ఫొటోస్ తీసుకున్నవి, వాట్సాప్ ఇమేజెస్, వీడియోస్ అన్నీ ఇక్కడ చూపిస్తుందండి. ఈ ఫోల్డర్లో మీడియా ఫోల్డర్స్లో ఇలా సపరేట్ ఫోల్డర్స్ అన్నీ ఉంటాయి. మనం ఆల్లోకి వెళ్తే అక్కడ మనం ఎప్పుడైనా తీసుకున్న వీడియోస్ ఇవన్నీ ఉంటాయండి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ వీడియో తీసుకొని చూపిస్తాను. చూడండి ఇలా మనం ఆల్లోకి వెళ్తే చూడండి, ఒక వీడియో తీసుకుంటాను ఎగ్జాంపుల్గా మనం ఎలా ఎడిట్ చేసుకోవాలి. ఎడిటింగ్ ఇక్కడ ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. ఆ వీడియో 2 minutes 6 seconds ఉందండి. చూడండి, ఇక్కడ మనము ఓన్లీ సిజర్ ఆప్షన్ గురించి మాత్రమే తెలుసుకుందాము. సిజర్ ఆప్షన్లో ట్రిమ్ లెఫ్ట్, ట్రిమ్ రైట్, స్ప్లిట్ అండ్ ఇన్సర్ట్ ఫ్రీజ్ ఫ్రేమ్, ఆ 4 ఆప్షన్స్ గురించి తెలుసుకుందాము. చూడండి, నేను ఇక్కడ కర్జర్ జరుపుతున్నాను కదా, ఆ కర్జర్ జరిపేది మొత్తం ట్రిమ్ లెఫ్ట్ పార్ట్ మనము ఇక్కడ వీడియో పైన సెలెక్ట్ చేసేసుకొని కర్జర్ జరుపుకోవాలండి. ఫస్ట్ మనం వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత చేసుకోవాల్సిన పని ఏమంటే బ్యాక్గ్రౌండ్ ఆడియో ఉంటుంది చూడండి, అది ఫస్ట్ డిలీట్ చేసేసుకోవాలి. అప్పుడే మనము ప్రశాంతంగా వీడియో అన్నది ఎడిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనము వీడియో పైన క్లిక్ చేసుకోవాలండి. మనం సెలెక్ట్ చేసిన వీడియో పైన క్లిక్ చేసుకుంటేనే అక్కడ మనకి ఇక్కడ చూపిస్తాను చూడండి, మిక్సర్, స్పీడ్, అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అనే ఆప్షన్ కనపడుతుంది. అక్కడ మనం క్లిక్ చేయగానే మనం సెలెక్ట్ చేసుకున్న వీడియో బ్యాక్గ్రౌండ్ ఆడియో మొత్తం మనకి ఇలా గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది. అది సెలెక్ట్ చేసేసుకొని పక్కన డెలీట్ ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేయగానే మనకి బ్యాక్గ్రౌండ్ సౌండ్ మొత్తం డెలీట్ అయిపోతుందండి. చూడండి, బ్యాక్గ్రౌండ్ సౌండ్ డెలీట్ అయిపోతే మనము ప్రశాంతంగా వీడియో అన్నది ఎడిటింగ్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేకోకుండా. నెక్స్ట్ మనం ట్రిమ్ లెఫ్ట్ ఎలా చేసుకోవాలి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న వీడియో ఇలా కొద్ది కర్జర్ జరుపుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ఇటుపక్క కొద్ది పార్ట్ కనపడుతుంది చూడండి. ఇటుపక్క పార్ట్ అంతా లెఫ్ట్ పార్ట్, ఇంకా మిగతా ఇటు సైడ్ పార్ట్ అంతా రైట్ పార్ట్ అండి. నాకు ఇక్కడ వరకు వద్దు వీడియో, నేను డెలీట్ చేయాలనుకుంటున్నాను. అక్కడ వరకు నేను కర్జర్ పెట్టేసి సిజర్ ఆప్షన్లోకి వెళ్తే ట్రిమ్ లెఫ్ట్ సైడ్ మొత్తం అక్కడ ప్రెస్ చేసేస్తేనే నాకు లెఫ్ట్ పార్ట్ మొత్తం డెలీట్ అయిపోతుంది. అది ట్రిమ్ లెఫ్ట్ అండి. ట్రిమ్ రైట్ ఆప్షన్ గురించి వస్తే ట్రిమ్ రైట్ మనం క్లిక్ చేస్తే వీడియో మొత్తం ట్రిమ్ రైట్లోనే ఉంటుందండి. వీడియో మొత్తం డెలీట్ అయిపోతుంది. అప్పుడు మనకి ఇంకా ఏమీ ఎడిటింగ్ చేసుకోవడానికి ఉండదు. కాబట్టి మనం ట్రిమ్ రైట్ చేసుకోవాలంటే ముందుగా మనం స్ప్లిట్ చేసుకోవాలి. వీడియో అన్నది స్ప్లిట్ చేసుకుంటే ఆ స్ప్లిట్టింగ్ చూడండి, ఇప్పుడు చూపిస్తాను. నాకు ఇక్కడ మా పాప ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది, 15 seconds అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ చూడండి ఇక్కడ స్టార్ట్ అయ్యింది. మా పాప ఇక్కడ స్టార్ట్ అయ్యింది, నెక్స్ట్ ఇక్కడ వరకు ఉంది 32 seconds వరకు. అక్కడ వరకు మనం స్ప్లిట్ చేసుకోవాలి. స్ప్లిట్ ఆప్షన్ క్లిక్ చేస్తేనే అక్కడ 2 స్ప్లిట్ అయిపోతుంది. ఫస్ట్ స్టార్టింగ్లో స్ప్లిట్ ఆప్షన్ ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఎక్కడ వరకు మనకి మా పాప కనపడుతుంది కదా, మళ్ళీ అక్కడ వరకు మనం స్ప్లిట్ ఆప్షన్ అనేది ప్రెస్ చేసుకోవాలి. ఇదంతా మనకి ఇదంతా చూడండి. ఇక్కడ నాకు రైట్ పార్ట్ ఇక్కడ ఇది వద్దు, ఇక్కడ లాస్ట్లో సరిగ్గా కనపడడం లేదు కాబట్టి మా పాప అనేది ఆ ట్రిమ్ రైట్ చూడండి కర్జర్ పెట్టాను, అక్కడ నుంచి ట్రిమ్ రైట్ చేసి అదంతా డిలీట్. చూడండి, ఇక ట్రిమ్ రైట్ ఆప్షన్ మనం అలా యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్ప్లిట్ ఆప్షన్. స్ప్లిట్టింగ్ ఆప్షన్ అంటే మనం ఏదైతే మనకి వీడియో కొద్దిగంత పార్ట్ మనకు వద్దనుకోండి, కొద్దిగా ఆ పార్ట్ మొత్తం మనం డిలీట్ చేసేయాలంటే మనం స్ప్లిట్ ఆప్షన్ అనేది యూజ్ చేసుకుంటామండి. ముఖ్యంగా చూడండి, నాకు ఇక్కడ ఈ వైట్ కలర్ క్లాత్ చూడండి, అది కనపడకూడదని వీడియోలో అనుకుంటున్నాను. కర్జర్ వచ్చేసి నేను క్లాత్ జరుపుకుంటూ
నాకు ఈ వైట్ కలర్ క్లాత్ మొత్తం డిలీట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ కర్జర్ పెట్టి స్ప్లిట్ చేశాను. మళ్ళీ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ కర్జర్ పెట్టి స్ప్లిట్ చేశాను. అది మొత్తం ఒక ఫ్రేమ్ లాగా మనకి ఫామ్ అవుతుందండి. ఆ ఫ్రేమ్ పైన క్లిక్ చేసి అక్కడ డెలీట్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మనకి డెలీట్ అయిపోతుంది అదంతా వీడియో. ఆ వైట్ క్లాత్ ఉన్న వీడియో మొత్తం డెలీట్ అయిపోతుంది. అందుకు మనం స్ప్లిట్టింగ్ ఆప్షన్ అనేది యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఆప్షన్ ఏముందంటే స్ప్లిట్ అండ్ ఇన్సర్ట్ ఫ్రీజ్ ఫ్రేమ్. అది ఏమంటే జస్ట్ మనం స్ప్లిట్ చేసుకున్న వీడియో ఇమేజ్ ఫార్మేషన్లో ఫామ్ అయి వస్తుందండి, అంతే. మనకి స్ప్లిట్టింగ్ ఆప్షన్. నెక్స్ట్ స్ప్లిట్ అండ్ ఇన్సర్ట్ ఫ్రీజ్ ఫ్రేమ్ గురించి మనం తెలుసుకుందామండి. ఎప్పుడైనా ఒక ఫ్రేమ్లో ఉన్నప్పుడే మనకి ట్రిమ్ లెఫ్ట్ ట్రిమ్ రైట్ అనే ఆప్షన్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఒక ఫ్రేమ్లో ఉండి ఇంకొక ఫ్రేమ్లో ఉన్నదాన్ని మనం డిలీట్ చేయాలంటే అది అవ్వదండి. డిలీట్ చేయడానికి కాదు, ఎడిట్ చేయడానికి కూడా అవ్వదు. మనం స్ప్లిట్ చేసుకునేందుకు ఎందుకు, మనకి ఆ పార్ట్ మాత్రమే ఎడిట్ చేసుకోవాలని స్ప్లిట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, నాకు ఈ లాస్ట్లో ఇది మొత్తం నేను స్ప్లిట్ చేసేసుకొని మళ్ళీ అది సెలెక్ట్ చేసేసుకొని ఆ వీడియో స్ప్లిట్టింగ్ దానిపైన స్ప్లిట్ అండ్ ఇన్సర్ట్ ఫ్రేజ్ ఫ్రేమ్ అని సెలెక్ట్ చేసుకుంటేనే మనకి మనం సెలెక్ట్ చేసుకున్న వీడియో ఇమేజ్ రూపంలో వచ్చేస్తుందండి, అంతే. చూడండి ఇమేజ్. నెక్స్ట్ మనకి నేను అదే మళ్ళీ రిపీట్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు నాకు ఇది మొత్తం స్ప్లిట్ అండ్ ఫ్రీజ్ ఫ్రేమ్లో చేస్తాను చూడండి. ఫ్లవర్ కనపడిచ్చేది స్ప్లిట్ అండ్ ఫ్రీజ్ ఫ్రేమ్లో చేస్తే చూడండి అదే ఫ్లవర్ మనకి ఇమేజ్ రూపంలో వచ్చేసింది, అంతేనండి. స్ప్లిట్ అండ్ ఫ్రీజ్ ఫ్రేమ్ అంటే మనం స్ప్లిట్ చేసుకున్న వీడియో అన్నది ఫ్రేమ్ లాగా ఫ్రీజ్ అయి ఉంటుందండి, అంతే. అంతే అండి. ఇక్కడ మొత్తం మీరు ఇంకా మనకి వద్దు ఆ ఇమేజ్ అంటే మళ్ళీ ఇమేజ్ పైన క్లిక్ చేసేసుకొని అక్కడ డెలీట్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మనకి ఇమేజ్ అనేది డెలీట్ అయిపోతుంది. ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. ఎడిటింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది ఏమైనా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి, నేను కంపల్సరీగా మీకు రిప్లై ఇస్తాను. ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన దాంట్లో డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను కంపల్సరీగా మీకు నేను రిప్లై ఇస్తాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నా ఎక్స్ప్లెనేషన్ అనేది. చూడండి నేను ఇంకా ఎడిటింగ్ చేసిన మొత్తం మీకు క్లియర్గా ఇక్కడ చూపించేస్తున్నాను. చాలా ఈజీ అండి. జస్ట్ మనకి ఎడిటింగ్ ట్రిమ్ లెఫ్ట్ ట్రిమ్ రైట్ స్ప్లిట్ నెక్స్ట్ వన్ బై వన్ నేర్చుకుంటే చాలా ఈజీగా ఎడిటింగ్ చేసేసుకోవచ్చు. మనము యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఓన్లీ ఫర్ షార్ట్స్కి మాత్రమే చెప్పానండి ఎడిటింగ్. 9:16లో మనం ఎలా ఎడిట్ చేసుకోవాలనేది మాత్రమే చెప్పాను. మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే షార్ట్స్గా మనం వీడియో ఎడిట్ చేసుకుంటా అనేది లాంగ్ వీడియోస్గా అనేది మనం ఫస్టే సెలెక్ట్ చేసేసుకొని ఫస్ట్లోనే మనం 9:16 అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే మనం ఎడిటింగ్ స్టార్ట్ చేసుకోవాలి. చూడండి మనం ఇలా ఫ్రేమ్లో ఉన్నప్పుడే మనకి ట్రిమ్ లెఫ్ట్ ట్రిమ్ రైట్ అనే ఆప్షన్ ఈజీగా మనం ట్రిమ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రేమ్లో ఉండి మళ్ళీ ఇటుపక్క ఫ్రేమ్లో మనం ట్రిమ్ చేయాలంటే అది కాదు. చూడండి ఇటు ఫ్రేమ్లో వచ్చేసి ట్రిమ్ రైట్ అని చేసేసాను, లాస్ట్ మొత్తం పోయేసింది. చూడండి ఇక్కడ మళ్ళీ ఇది మనం లాస్ట్ ట్రిమ్ చేయాలనుకుంటే ట్రిమ్ రైట్ అని ప్రెస్ చేసి ఇటుపక్క రైట్ సైడ్లో ఉన్నది మొత్తం డెలీట్ అయిపోతుంది. ఇక్కడ మనం ఫ్రేమ్లో ఉండి పక్కనది ఆ లాస్ట్ డెలీట్ చేయాలంటే అవ్వదండి. ఎక్కడ ఫ్రేమ్లో ఉన్నప్పుడే అక్కడే మనము ట్రిమ్ లెఫ్ట్ ట్రిమ్ రైట్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మనము కీన్ మాస్టర్లో పాన్ అండ్ జూమ్ ఆప్షన్, వాల్యూమ్ ఎలా పెంచుకోవాలి మన వీడియోస్కి, నెక్స్ట్ రిప్లేస్మెంట్ ఆప్షన్ ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.